శతమానం భవతి. కవిత, నేను నీకోసమే వచ్చాను. నువ్వు ప్రేమించిన మనిషిని బయటలో కొడుతున్నారు, తను తెలీదని చెప్పావంట. పాపం ఆదిత్య ఎంత బాధపడుంటాడో కదా. ఏం చేయమంటావు? నా పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లేదు. నేను నా ఇంట్లో ఉన్నా, జైల్లో ఉన్నట్టుంది. ఏ టైంలో ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉన్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అయినా నువ్వెలా వచ్చావు? ఆదిత్యని మనం కాపాడాలి. నీకు ధైర్యం చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో మాట్లాడు. చూడు కవిత, ఆదిత్య మంచివాడనే కదా నువ్వు తనని ప్రేమించావు. మరి నువ్వు మనసిచ్చిన వాణ్ణి నీ ఇంటి గుమ్మం ముందే కట్టేసి కొడుతూ ఉంటే తనెవరో తెలియదని నువ్వు చెప్పడం ఎంతవరకు న్యాయం? నాకు బాధగానే ఉందండి. కానీ నేను నిజం బయటికి చెప్పేస్తే మా నాన్న చంపేస్తానన్నాడు. ఆయనకు ఎదురు చెప్పలేక భయంతో నేను అబద్ధం చెప్పాను. ఆడపిల్లని కదా, అంతకు మించి నేనేం చేయగలను? ఏం చేయగలను అంటే ఏమీ చేయలేవు. మనసిచ్చిన వాణ్ణి రక్షించుకోవాలనుకుంటే నీ ప్రయత్నం నువ్వు చేయగలవు. నువ్వు ధైర్యంగా నిజం చెప్తాను అంటే మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు మాకు సాక్ష్యాలు పంపించు. అవి చూపించి ఆదిత్యని మేం విడిపిస్తాం. మీ ప్రేమని గెలిపించి మీ ఇద్దరిని ఒకటి చేస్తామని నేను నీకు మాటిస్తున్నాను. ఈ ఊర్లో మా నాన్న మాట కాదని ఎవ్వరూ నాకు సహాయం చేయరు. అందుకే నేను భయపడి అబద్ధం చెప్పా. మీరందరూ నా వెంట ఉంటానంటే తప్పకుండా నేను సాక్ష్యాలు చూపిస్తాను. చెప్పాను కదా కవిత, ప్రేమ విలువేంటో తెలిసిన మనిషిని నేను. మీ ఇద్దరి ప్రేమ నిస్వార్థమైందని మాకు తెలుసు. 2 ఊళ్ల పగ కోసం మీ జీవితాలు బలైపోతాయి అంటే మేమెవరిని చూస్తూ ఊరుకోము. మురారి గారు కూడా అందుకే ఇక్కడికొచ్చారు. పెద్ద ఆవిడ ఈ ఊరి పొలిమేరలో కూడా అడుగుపెట్టని మనిషి. అలాంటి ఆవిడ మీ ఇంటికొచ్చి మాట్లాడిందంటే ఆదిత్యాన్ని తీసుకెళ్లడానికే కాదు, మీ ప్రేమని గెలిపించడానికి కూడా. మేమందరూ ఇంతలా చేస్తుంది నీ గురించే. మా ఊరు గురించి మీ నాన్న తప్పుగా మాట్లాడాడంట. మా అమ్మమ్మ గురించి కూడా తప్పుగా అన్నాడంట. మా మావయ్యకు కోపం వచ్చింది. మా మావయ్యని బాధ పెట్టిన వాళ్ళంటే నాకు నచ్చదు. మీ నాన్నకు సరైన బుద్ధి చెప్పాలి అంటే నువ్వు బయటకొచ్చి ఆదిత్యను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఇప్పుడే చెప్పమంటారా? ఆహా, వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పినా అబద్ధమే చెప్పావని మీ నాన్న అందరినీ నమ్మిస్తారు. సాక్ష్యాధారాలతోనే మీ ప్రేమ నిరూపించాలి. నువ్వు ఆదిత్య తీసుకున్న ఫోటోలుంటే నాకు సెండ్ చేయి. తర్వాత విషయం నేను మాట్లాడతాను. ఇప్పుడే సెండ్ చేస్తానండి. నీకు పంపించాను చూడు. హలో రాధా, నా ఫోన్కి ఫొటోస్ వచ్చాయి, నీకు పంపిస్తున్నాను చూడు. నాకేం జరిగినా పర్వాలేదు. ఆదిత్యని మాత్రం విపరీతంగా కొడుతున్నారు. తనని తొందరగా రక్షించండి. తనని చూస్తే నేను భరించలేకపోతున్నాను. సాక్ష్యాలు పంపించావు కదా, నీకింకేం భయం లేదు. నువ్వు ఆదిత్య హ్యాపీగా ఉంటారు. మీ ప్రేమ కూడా గెలుస్తుంది. ఉంటాను. సత్య, నువ్వు వెంటనే బయటకు వచ్చేసేయ్. సరే. చూసావా, నేను రాధా నీకోసం ఎంత చేస్తున్నామో. ఇంక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తాను. రాధా, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఫొటోస్ని మురారి గారికి సెండ్ చేస్తున్నాను. ఈ ఆధారాలతోనే ఆయన వస్తారు. హలో రాధా. మురారి గారు, ఆధారాలన్నీ దొరికాయండి. అవన్నీ మీకు సెండ్ చేశాను.
అర్జెంటుగా మీరు కవిత వాళ్ళ ఇంటికి వచ్చేసేయండి. అలాగే రాధా. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. నీలిమా, ఎక్కడికెళ్ళావు? చాలాసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నావు. నా గురించా? ఎందుకంటే ఎందుకేంటమ్మా, పెళ్లి ముహూర్తం పెట్టించాం, ఇంకో 4 రోజుల్లో పెళ్ళంటున్నారు. ఎన్ని పనులుంటాయో నీకు తెలియందేముంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి అంకుల్, తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తాలు పెట్టేసుకున్న తర్వాత ఇక మాట్లాడుకోవడానికి ఏముండదమ్మా. అందరం తలో పని పట్టుకుంటేనే అనుకున్న సమయానికి ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్ళనేది జరుగుతుంది. నువ్వు కార్తీక్ అలా షాపింగ్కి వెళ్ళి రండి. పెళ్లికి కావలసినటువంటి బట్టలన్నీ కొనుక్కొని తెచ్చేయండి. చూడు, ఈ మాట నీతో చెప్తావని నీకోసం ఇల్లంతా వెతికాను. నువ్వెక్కడా కనిపించలేదు. ఇందుకే ఎక్కడికి వెళ్ళావు? మనసేమీ బాగోలేదంటే, అందుకే గుడికి వెళ్ళి దేవుడికి నా మనసులో ఉన్నది చెప్పుకున్నాను. పోనీలే, శుభకార్యానికి పనులు మొదలు పెడుతున్నప్పుడు గుడికి వెళ్ళి రావటం అనేది మంచిదేలే. ఇంకే వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి. సారీ ఆంటీ, ఇప్పుడు నా మనసేమీ బాగోలేదు. ప్లీజ్, ఈరోజు నేను వెళ్ళను. ఇంకోసారి చూద్దాం. అరే అదేంటండి నీలమ అలా మాట్లాడుతుంది? తనిష్టపడే కార్తీక్ని తనకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా, మరి షాపింగ్కి వెళ్ళమంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది? ఊర్మిళ, ఆడపిల్లకి పెళ్ళనగానే తన వాళ్ళు తనతో ఉండాలి అని అనిపిస్తుంది కదా. మనమంతా కూడా తన వాళ్ళమే కదండి. అయినా ఇక్కడ పరాయి వాళ్ళంటే ఎవరున్నారు చెప్పండి? మనం తనని అభిమానిస్తున్నాం, మన ఇంటి పిల్లగా చూసుకుంటున్నాం, కానీ తన వాళ్ళంటూ తనకుండాలి కదా. ఆ లోటు నీలిమలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మనసేం బాగోలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంది అంటే ఇంకా నీకు అర్థం కాలేదా? కన్నవాళ్ళు ఉంటే అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుంది. అందుకే అన్ని బాధ్యతలు మనమే తీసుకుని చేస్తున్నా తనలో మాత్రం ఆ బాధ కనిపిస్తోంది. తనక్కూడా తండ్రి ఉండుంటే కూతురు పెళ్ళైనప్పుడు తండ్రి పడే హడావుడి ఆతృత మాటల్లో ఎవ్వరూ వివరించలేరు. ఆ లోటు లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తనని అభిమానించే తన మామయ్య కూడా దూరమైపోయాడు. అందుకే నీలిమ బాధపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. లేని మనుషుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? భాను విషయంలో మనకి ధైర్యం చెప్పినటువంటి అమ్మాయి తన విషయంలో ఇబ్బంది పడుతుందని నేను అసలు ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తాం, నీలిమకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు కదా. తనకి అత్తవారిలైనా పుట్టిలైనా సరే మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి?